గత ప్రభుత్వం తిరుమల మహాప్రసాదాన్ని అపవిత్రం చేసిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. శ్రీవారి ప్రసాదానికి ఓ ప్రత్యేకత ఉందన్నారు. జగన్ పాలనలో ఆలయాలు ధ్వంసమయ్యాయని ఆరోపించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. లడ్డూ ప్రసాదం అంశాన్ని చంద్రబాబు రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు ఏపీ మాజీ సీఎం జగన్. గత ప్రభుత్వం తిరుమల మహాప్రసాదాన్ని అపవిత్రం చేసిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. భక్తుల మనోభావాలకు విలువ ఇవ్వలేదని విమర్శించారు. ప్రసాదం సహా తిరుమలను కల్తీ చేశారని ఆరోపించారు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా టెండర్లు కట్టబెట్టారన్నారు చంద్రబాబు. గత 5 ఏళ్లుగా తిరుమలలో అపవిత్రమైన కార్యక్రమాలు జరిగాయని, తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని మండిపడ్డారు. ఇవన్నీ కూడా అనలైజ్ చేసి గవర్నమెంట్ కు ఒక రిపోర్ట్ ఇస్తారు. దానిపైన గవర్నమెంట్ చాలా కఠినంగా యాక్షన్ తీసుకొని తద్వారా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం. దెర్ ఇస్ నో కాంప్రమైజ్. ఎవ్వరు కూడా ప్రజల మనోభావాలతో ఆడుకోవడానికి ఎవ్వరికి రైట్ లేదు. ప్రతి ఒక్క దేవాలయానికి కొన్ని ఆచారాలున్నాయి, సాంప్రదాయాలున్నాయి. అవన్నీ గౌరవించే బాధ్యత మనకందరికీ ఉంది. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు చంద్రబాబు. కల్తీ నెయ్యికి సంబంధించి పూర్తిస్థాయి నివేదిక అందించారు టీటీడీ ఈవో జె శ్యామలరావు. లడ్డూ కల్తీకి సంబంధించి ఈవో ఇచ్చిన నివేదికపై చర్చించారు. శ్రీవారి ఆలయ సంప్రోక్షణపై వచ్చిన పలు సూచనలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు ఈవో. నెయ్యి కల్తీపై మరింత లోతుగా విచారణ చేస్తామన్నారు చంద్రబాబు. బెటర్ టు కండక్ట్ 1 day శాంతి హోమం టుమారో. దట్ విల్ బి కండక్టెడ్ ఫ్రమ్ 6 o'clock to 10 o'clock in the morning. This involves establishing doing a homam in the Yagashala. Then after that, Samprakshana will be done in different areas. So with this, we are hoping that the sanctity of the Divya Kshetram and also the Devalayam will be restored. జగన్ పాలనలో ఆలయాలు ధ్వంసమయ్యాయని ఆరోపించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తిరుమల లడ్డూ కల్తీ ఘటనను నిరసిస్తూ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి దీక్ష ప్రారంభించారు. తర్వాత మంగళగిరి క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఈవో శ్యామలరావుతో భేటీ అయ్యారు పవన్. కల్తీ నెయ్యి అంశంపై ఆరా తీశారు. గత పాలక మండలి హయాంలో ప్రసాదంలో కల్తీ జరిగినట్లు పవన్ కు వివరించారు ఈవో. కల్తీ నెయ్యి అనుమతించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు పవన్. చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, ప్రసాదాలు కల్తీ జరుగుతూ ఉన్నాయి, సరిగ్గా లేవు, ప్రసాదం నాణ్యత పోయింది, డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, రిసిప్ట్లు ఇవ్వట్లేదు. అసలు టీటీడీ మీద కూడా వైట్ పేపర్ రావాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే శతాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు రామజన్మ అయోధ్య రామ మందిరం కోసం. దానికి కూడా వీళ్ళు 1 lakh లడ్లు ఇలా బీఫ్ తోటి, ఫిక్స్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు కొన్ని శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు టీటీడీ లడ్లు దేశం అంతా దీన్ని కదిలిపోయింది ఈ రోజున. తన రాజకీయాల కోసం చంద్రబాబు టీటీడీ ప్రతిష్టను దిగజార్చారంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. స్వామివారి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా సున్నితమైన అంశాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. లడ్డూ వివాదంలో వాస్తవాలు ప్రపంచానికి తెలియాలి, వాస్తవాలు నిగ్గు తేల్చాలని లేఖలో పేర్కొన్నారు. ప్రజల దృష్టి మళ్లించడానికే అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్నారు జగన్. తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీ ఇష్యూపై ఏపీ కూటమి సర్కార్, వైసీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. భక్తులు మాత్రం నిజానిజాలు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.